హోంమంత్రి అనిత బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. కేసులు పెడతామని బెదిరించినంత మాత్రాన ప్రజా సమస్యల పోరాటంపై వెనక్కు తగ్గేది లేదన్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళల రక్షణను గాలికొదిలేసి కేవలం ప్రకటనలకే హోంమంత్రి పరిమితమయ్యారన్నారు వరదు కళ్యాణి. ఈ రాష్ట్రంలో నిత్యం మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతూ ఉన్నాయి. బాధించబడిన మహిళలకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ ఉంది. దాన్ని చూసి హోమ్ మినిస్టర్ గారు ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతారంట మా మీద. బెదిరించినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేము నిరంతరం ప్రజలకి అండగా, ముఖ్యంగా మహిళలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు మహిళల కోసం, మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకోవడమే కాకుండా అన్ని రకాలుగా ప్రతి సంక్షేమ పథకంలో కానీ, ప్రతి అభివృద్ధి పథకంలో కానీ మహిళలకి అగ్రతాంబూలం ఇస్తూ మహిళలకి పెద్దపేట వేసిన సంగతి అందరము చూసాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈరోజు మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చి మహిళలకి నిట్ట నిలువున మోసం చేశారు. ఏ ఒక్క పథకం నెరవేర్చిన పరిస్థితితో పాటు మహిళలకి రక్షణ కూడా ఇవ్వని పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశా వ్యవస్థను ఈరోజు నిర్వీర్యం చేసేసి ఈరోజు వీళ్ళు కనీసం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించకుండా తిరిగి బెదిరించడాలు చేస్తే భయపడే ప్రసక్తి లేదు. మా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున, మహిళల తరపున పోరాటం చేసింది, మహిళలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను.